అందరికి జాక్ పాట్ తగిలింది. మరి వాళ్ళ కష్టాలు డబుల్ అయ్యాయా సగం అయ్యాయా తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ సురేగాని సుధీర్ along with the Steve. ఏ సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోలా లేదు బుట్టే ప్రతివోడు సత్తాడో ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏడ్చిన చాలు 10 లేట్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మనకున్న అప్పులకి మనకున్న ప్రాబ్లమ్స్ కి మనం సూసైడ్ చేసుకోవడం కరెక్ట్. ప్రాబ్లమ్స్ వస్తే ఆలోచించుకొని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా సూసైడ్ చేసుకోకూడదండి. ఏం ఆప్షన్ దొరకే కదా చచ్చిపోదాం అని చెప్పని అనుకుంది. పెద్దలు ఏమన్నారు? కారేసి దాసి కరణేశ్ మంత్రి శైలేశ్ మాస భోజ చేసి రమ్మా అన్నారు. నాకు రంబో ఒకటే తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు. నాకెవరు తెలియదు, అందుకే ముత్తులు చెప్పాను సూసైడ్ చేస్తున్నా. ఏంటి బ్యాగ్ ఏంటి? పారాచూట్. చెప్పు ఏంటి బ్యాగ్ ఏంటి? పైన దూకేస్తాం కదా, దారిలో ట్రావెలింగ్ లో తినడానికి చేగోడులు బిస్కెట్లు అని తెచ్చానండి. సున్నుండలు తేలేదా? ఓ మీకు ఇష్టం కదా, మీరు దూకుతుండే సొన్నలు పట్టుకొచ్చేస్తాను. పిచ్చి ఆశాలు వేయొద్దు. దూకడం కొత్త పెట్టుకొచ్చిందంట అన్ని తినడానికి కదా. ఇక్కడ నేను దూకితే చచ్చిపోతా. లేదు నేను డాక్టర్, నువ్వు లాయర్ అవుతాను. ఇక్కడ నీకు అంత డౌట్ గా ఉంటే తల కిందకు పెట్టి కాలు పై నుంచి ఇలా దూకు. కింద పడంగానే తల బయలుపోయి చచ్చిపోతావు. రెడీ 1. ఏంటిది? నాకు హెడ్ఏక్ అండి, తలకింద వెళ్తే నొప్పి ఎక్కువ వస్తుందని. ఓ పని చేయి, నీ క్యాప్స్ వెళ్ళిపోయి కూడా పెట్టుకోవాలి, లేదంటే నీ క్యాప్స్ వెళ్ళిపోయి. ఎక్కడ దొరుకుతాయండి అవి? ఎలా కొట్టాలి? ముగుడు ఇక్కడ పక్కన ఏం లేకుండా దూకే తలకి హెల్మెట్ ఎన్ని పెట్టుకొని దూకి పిచ్చి చేస్తా లేకుండా పెట్టి వాళ్ళు పెట్టావు. గట్టిగా ఊపిరి పీల్చుకో. పోయిన తర్వాత ఊపిరి పోతుంది కదా అలాగా. పోవాలంటే ఉండాలి, అందుకే ఇప్పుడు పీల్చుకునేది. రెడీ. ఏమైంది? పొయ్యి మీద పాలు పెట్టారండి, పొంగిపోతున్నాయి. పెద్ద పాలు పెట్టి చిన్న పాలు పెట్టా. పెద్ద పాలు పెట్టే టీ పెట్టుకుంటారా? సరే సరే. ఇక్కడ దూకి చచ్చిపోతామని చెప్పానంటే టీ పెట్టాను, పాలు పెట్టాను, ఉప్మా మాడిపోతుంది. ఇట్రా. రెడీ 1 2 3 గో. ఎక్కడికి వెళ్తారు? గోవనార్ వెళ్ళిపోతున్నానండి. గో అంటే మరి అటు వెళ్ళిపోవడం ఎందుకు? అటు వెళ్ళిపో, ముందుకు వెళ్ళిపోవచ్చుగా. అంటే స్పోర్ట్స్ చిన్నప్పుడు అలాగే అడిగి ఉండండి. టీటీలు ఆడకుండా. మీకు చివరి కోరిక ఉందా? ఉందే. ఏముంది? చచ్చిపోయేలోపు ఎలాగన్నా టీమ్ లీడర్ గా గుర్తింపు పొందాలని ఉంది. అది ఎలాగే అవ్వదు కానీ దూకేద్దానండి. నీకేమైనా కోరుకుందా? చిన్న కోరుకుందండి. ఏంటి? ఇలా పైనుంచి దూకేటప్పుడు పారాషూట్ వేసుకుని దూకాలని ఉందండి. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా దూకేస్తాను. దూకే. Nice. ఏంటి ఫోన్ వస్తుంది? ఒక్క నిమిషం. ఏంటి? అమ్మ ఫోన్ చేసిందండి. అమ్మ ఫోన్ ఏంటి? లాస్ట్ కాలం ప్లీజ్ ఒకసారి మా అమ్మతో. సరే మాట్లాడు. హలో అమ్మా, మధ్యాహ్నం భోజనానికి బిర్యానీ చేసావా? సరే నేను వస్తాను, అల్లుడి సంగతి నాకు తెలియదు. నేను కూడా రావట్లేదు. ఏంటి అల్లుడికి ఇష్టమని? మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, జీడిపప్పు పకోడీ. అవునా? పోదాం అంటే ఎప్పుడంటే మటన్ బిర్యానీ, గులాబ్ జాము ఇవన్నీ ఎందుకు మనకి? No, I want to die today. Yeah, no, cut the phone. Thank you. Bro, ఎంత అవుతుంటుంది ఇది? 3000 feet ఉంటుంది. ఇక్కడ నుంచి దూచి చచ్చిపోతాం? కంపల్సరీ చచ్చిపోతాం. ఒకసారి దూరం చూస్తాను. జాకీ ఎస్, నేను శైలని. ఏంటి మీరు ఏం చేస్తారు? చెప్పరు కదా, హీస్ మై ఫ్రెండ్. ఫ్రెండా? సారీ హీస్ మై హస్బెండ్. జాకీ అని నా కాలేజ్ మేట్, నా ఫ్రెండ్. ఫ్రెండా? Yes. జాకీ ఏంటి చచ్చిపోదాం అని చెప్పంత ఈ సోది అంతా? రా వెళ్దాం. ముందు మీరు వెళ్ళండి, అంకల్ వచ్చేస్తాను. Please go. షాపింగ్కి వెళ్తానంటే నీ ఎంకమ్మ ముందు నేను వెళ్ళడానికి నెలకదు రావడానికి. What are you doing, hey bro? What are you doing? She's my girlfriend. Okay, don't touch her. గర్ల్ ఫ్రెండ్ అంటాడంటే? గర్ల్ ఫ్రెండ్ కాదండి, లవరు. పెళ్లి తర్వాత కూడా ఏం చెప్పలేదు కదా. ఈ విషయం అంటే సూసైడ్ చేసుకోవాలి ఉంది నాకు. ఇందాల నుంచి అన్నారు, మీరు చేసుకోవట్లే.
నేను వదిలేసాను కాబట్టి నీ పెళ్ళమైంది. ఓకే ఓ అంత గొప్ప లవ్ స్టోరీ మరి ఎందుకు వదిలేశారు? ఈగో మ్యాన్, ఈగో. చిన్న ఈగోకి ఎలా విడిపోయారు? ఏంటి బ్రో, లేకపోతే సినిమాకి రమ్మంటాను 6 o'clock షో అంటే 6:37 కి వచ్చేది. నేను 5:30గా ఉన్నాను షో దగ్గర. అది కాదండి, ఇంట్లో నాకు ప్రాబ్లమ్ ఉంటే అమ్మ నాన్న మేనేజ్ చేసుకొని రావాలా లేదా నేను? అవును కరెక్టే. ప్రతిరోజు సినిమా కంటే ఎలాగో చెప్పండి, ఇంట్లో ఎన్ని అబద్ధాలు నేను రోజు? కరెక్టే కదా, అర్థం చేసుకోవాలి. Change a lot, change a lot. నువ్వే బాగా చేంజ్ అయ్యావు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, ఐ హేట్ యు. అసలు మీరు ప్రేమికులేనా? ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? భూమిగా పొట్టు చూసినంత మాత్రం వదిలేశారా? లేదు, కలిసిపోయారు మళ్ళీ. మీరు అలా విడిపోతే ఎలాగ చిన్నదానికి సినిమా కోసం? లవర్స్ అంటే లవ్ అంటే ఒక ప్యూర్, అసలు లవ్వే లేకుండా పోయింది. జాకీ ప్లీజ్ మ్యాన్, కమ్ కమ్. మీరిద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి. ఎర్రి పప్ప. సారీ జాకీ. శైలు, శైలు ఏదో మ్యాజిక్ చేస్తే ఏంటి? అదండి, ఇద్దరు కలిపారు కదండి. ఇదేంట్రా? He's very smart, yeah. Super, you know. ఎవరు ఎలా నచ్చాడు వీడు? జాకీ నాకు చాలా ఇష్టం అండి. జాకీ 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 అనంతరి అమ్మ జాకీ ఇప్పు కొట్టేస్తాను, యాక్షన్ వేస్తానంటే 1 2 3 అనగానే మీరు దూకండి. ఓకే. 3 4 అని ఇటు దూకేస్తాడు. ఓకే. 6 7 నేను దూకేస్తా. సూపర్, మంచి నెంబర్స్ మీరు లెక్క పెట్టండి. మొత్తం 1 to 7 మీరు లెక్క. 1 2 3కి నేను దూసిన తర్వాత మిగతా ఎవరు లెక్క పెట్టారు? ఇంటెలిజెంట్ వైఫ్. మామూలు ప్లాన్ వేయట్లేదు కదా మీరు. చాలా పెద్ద ప్లాన్. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా దూకండి. ఒక ఐడియా వచ్చింది బ్రో, ఇలా ఏమొద్దు, మనం మంచిగా దాగుడు ముద్దల దండ కూడా ఆట ఆడదాం. సార్ తగలట్టండి. నేను ఇది చేస్తాను. ఓకే శైలు, ఓకే చేస్తా, ఓకే 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 ఓకే. ఓకే ఓకే, కమాన్ కమాన్. కళ్ళు మూసుకోవాలి. నేను చెప్పానా మా ఆయన చాలా మంచోడు నీకు? అమ్మో గొప్ప యాక్టర్వే నువ్వు. అది అప్పుడు చెప్తున్నానండి. ఒకటి ఒకటి లేదు. సేమ్ ఇంటర్లో అలా ఇచ్చింది, ఇప్పుడు అలాగే ఇచ్చింది ఏంటో. యు మ్యాన్, యు మ్యాన్, యు. ఏంటి మాట వస్తే ఇలా ఇలా మాట్లాడేదో? అది చిన్నప్పటి నుంచి హెడ్ ఎక్ ప్రాబ్లం. ఓహో అదే. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా లాస్ట్ టైం కరెక్ట్ గా దూకేయాలి. ఓకే 1 2 3. అరే అలా భయపెట్టకూడదురా, ముగ్గురు దూకుతా ఉంటే భయపడతారేంటి? ఓకే. హలో, వాట్ లాటరీ తెలిందా? 10 కోట్ల. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మీ ఇద్దరు కానివ్వండి, నా లాటరీ వచ్చింది. ఏమైంది? లాటరీ వచ్చింది. లాటరీ టికెట్ ఉందా? అవును. ఏది? ఇదిగో లాటరీ టికెట్. yes. లాయల్ వేసి. No. మంచి ఐడియా ఇచ్చారు రోజా. What are you doing? No. నా జాకీ నీ జాకీ బుక్క నీ ఇంకమ్మా 10 కోట్లు వస్తుంటే ఇంకా ఆడింది కదా. కాదండి, బతికేలా ఉన్నాడు. రాయేసేస్తారండి ఆమె. చచ్చిపోయాడు అంటావా? చచ్చిపోయేలా ఉన్నాడండి, ఒకసారి చూస్తే బెస్ట్. చూసి రాచుగా నువ్వు. సో నాగబాబు సార్ ఎలా ఉంది స్కిట్? ఆటో పంచెస్ లేకుండా చేశారు. రామ్ ప్రసాద్ చాలా కష్టపడి ఉంటున్నావు. అది లేకుండా ఉండడానికి బాగుంది. థ్యాంక్ యూ సార్. బాగుంది. రోజా గారు ఏంటి సుధీర్, మంచి తింగిరోడ్ లాగా చేసావు. వాళ్ళిద్దరు వాళ్ళ లవ్ స్టోరీ చెప్తే నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఇద్దరిని కలిపేస్తున్నావు ఏంటి అసలు? లవ్ అంటే కొంచెం బాగా నేను మేల్కొల్పుతున్నా, తింగిరోడా అంటున్నా. లేదు, నీ పాటకి నువ్వు కలిపేసి పంపిస్తున్నా. అండ్ నీ వైఫ్ మాత్రం చాలా కత్తి. పాపం సీను ఏమారిపోయాడు. జాకీ అని జాకీని దోసేశారు 10 కోట్లకి. మామూలు కాదు. గెటప్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఫుల్ ఎంజాయ్ చేసా. పంచెస్ అన్ని సూపర్ గా ఉన్నాయి.